లో తృణమూల్ కాంగ్రెస్ మిత్రపక్షం అది. అవును. అలాంటిది ఇప్పుడు తృణమూల్ అధికారంలోకి వచ్చాక శత్రుపక్షమైంది. బట్ ప్రధాన ప్రతిపక్షం స్టేజ్కి వచ్చింది. పంజాబ్లో కూడా ఇప్పుడు 12-15% ఓట్లకు వచ్చారు. పంజాబ్ కేరళలే ఇంకా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ రాని. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి వచ్చి ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయింది. ఆంధ్రాలో గ్రిప్ తెచ్చుకోవడానికి ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేశారో వాళ్ళ చేతను ఇప్పుడు వాళ్ళ పేపర్లలో చూడండి, జిఎస్టీలో ఇంత అద్భుతం జరిగింది, అంత అద్భుతం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం. మొన్న కూడా ఈవెన్ నేను హైదరాబాద్ వెళ్తుంటే చూసా, కర్రదుర్గం ఫ్లైఓవర్ పక్కన ఒక హోర్డింగ్ టీడీపీది ఉంటే ఒక హోర్డింగ్ బీజేపీది పెట్టారు. ఈ జిఎస్టీ గురించి ఒకటి, వాళ్ళ పథకాలు వేసి మోడీ ఇంతకుముందు అలా కనిపించేది కాదు, ప్రతిదీ ఇదే. అలాగే నాయకులను కూడా కూటమి ప్రభుత్వం ఇస్తున్న అన్ని ప్రచారాలు చేసుకెళ్ళండి ప్రజల్లోకి అని చెప్పి ఎమ్మెల్యేలకి నేరుగా బాబు గారు చెప్తున్నారంట. అంటే ఏంటి సడన్ మార్పు? హైప్ పెంచారా? అవసరం పెరిగిందా? పెరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య? జగన్ అనేటటువంటి వాడు వీళ్ళిద్దరి మధ్యన బంధాన్ని బాగా పెంచాడు. అది జగన్ అనేటటువంటి శత్రువును కొట్టాలంటే ఇండివిజువల్ గా కష్టం. జగన్ దెబ్బతినేదాకా మనం కూటమిగా ఉండాల్సింది. అదే కదా 15 ఏళ్ళు అనేది. 15 ఏళ్ళు కూటమిగా ఉండాలి అంటే ఇంకోటి, కేంద్రం ఆశీస్సులు లేకుండా ఇక్కడ ఏ పని జరగదు. కేంద్రం వల్ల మాత్రమే ఇవాళ రోజున వీళ్ళ వల్ల అవుతుంది. ఇప్పుడు గూగుల్ది ఉంది. నిన్న లోకేష్ చెప్పుకొచ్చారు కదా, గూగుల్ హెడ్ క్వార్టర్ని కలిసినప్పుడు, అమెరికాకి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు పెట్టుబడులు ఆల్రెడీ ఇండియాలో పెట్టేశారు, బెంగళూరులోనో హైదరాబాద్లోనో, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకెక్కడికి ఎందుకు రావాలి? అట్లాంటప్పుడు వాళ్ళ దాంట్లో ఏం పెట్టడానికి అవకాశం ఉందన్నప్పుడు ఇట్లా డేటా సెంటర్లు పెట్టారు. ఎందుకంటే నార్వే కావచ్చు, లేకపోతే ఐర్లాండ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అక్కడ డేటా సెంటర్లు తీసేయమని ఉద్యమాలు జరుగుతున్నాయి. బికాస్